హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియతమ వ్లాగ్స్. ఈరోజు ఇంకొక బ్లౌజ్ మగ్గం వర్క్తోనే నార్మల్ నీడిల్తో ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. చూశారు కదా, హ్యాండ్కి ఈ విధంగా వర్క్ అనేది అయితే చేసుకున్నానండి. జస్ట్ నార్మల్ నీడిల్తోనే ఇలా వర్క్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ విధంగా నెక్ పార్ట్ అంతా ఈ విధంగా చేసామండి. ఈ విధంగా నెక్ పార్ట్ అంతా డిజైన్ అనేది ఇలా ఉంటుంది. ఇది హ్యాండ్ అండి. ఈ వర్క్ని మనము ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. ఫస్ట్ మనము ఇలా హ్యాండ్కి డ్రా చేసుకోవాలని వర్క్ అనేది. దీనికి మనము షుగర్ బీడ్స్ అనేది లైన్కి యూస్ చేసుకోవాలండి. ఈ విధంగా నార్మల్ నీడిల్తోనే షుగర్ బీడ్స్ 4 బీడ్స్ తీసుకోవాలండి. ఈ విధంగా 4 బీడ్స్ తీసుకొని నీడిల్ అనేది కిందికి అనాలి. మళ్ళీ నీడిల్ పైకి తీసుకురావాలండి. ఈ విధంగా నీడిల్ అనేది పైకి తీసుకువచ్చి ముందు 2 షుగర్ బీడ్స్లో ఇలా తీసుకురావాలి. ఎందుకంటే ఆ లైన్ అనేది టైట్ అవ్వడానికి, బీడ్స్ అనేది అటు ఇటు కదలకుండా స్టిఫ్గా ఉంటాయి అన్నమాట. మళ్ళీ సేమ్ అదే విధంగా 4 బీడ్స్ తీసుకొని ఈ విధంగా నీడిల్ కిందికి అనాలండి. మళ్ళీ నీడిల్ పైకి తీసుకువచ్చి ముందున్న 2 బీడ్స్లోకి నీడిల్ అనేది ఇలా తీసుకువచ్చి టైట్ చేసేయాలన్నమాట. ఈ విధంగానే ఆ లైన్ అంతా సేమ్ ప్రాసెస్ ఇలాగే చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి సైడ్కి ఇలా గొట్టాలు అంటారు వాటిని. ఈ విధంగా చూసారు కదా, వీటిని 4 లాగా లేకపోతే 3 అలా తీసుకొని సేమ్ ప్రాసెస్ అండి. ఇది కూడా ముందున్న గుట్టంలోకి ఇలాగా నిడిల్ అనేది టైట్ చేసుకోవాలి తీసి. సేమ్ ప్రాసెస్ మళ్ళీ థ్రెడ్ అనేది 2 లేయర్స్ ఉండాలండి. ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఒకటి పెద్ద బీడు, ఇంకొకటి షుగర్ బీడ్ అండి. చూసారు కదా, వాటిని ఇలా ముందు ఒకటి పెద్దది, ఒకటి షుగర్ బీడ్. దీన్ని కూడా నీళ్ళు కిందికి అనేసేయాలండి. ఇప్పుడు ముందున్న షుగర్ బీడ్లోకి మనము ముందున్న షుగర్ బీడ్లోకి నీడిల్ అనేది వేసి టైట్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ ఇటు కూడా అండి. ముందున్న 2 గుట్టంలోకి ఇలా తీసుకొచ్చి టైట్ ఇలా చేయడం ఏంటంటే అవి అటు ఇటు కదలకుండా టైట్గా ఉండిపోతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది లాంగ్ నాట్ అని అంటారు. ఇది 12 లేయర్స్ అండి థ్రెడ్ అనేది. ఇలా చెమ్కీలోకి ఇలా ఒక రౌండ్ తిప్పి ఇలా ఈ విధంగా టైట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చాలా ఈజీగా ఉంటుందండి. వర్క్ కూడా మనమే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. సేమ్ చూసారు కదా, ఇలా నీడిల్లో తిప్పేసి ఇలా టైట్ చేసుకోవడమే. సేమ్ ఇంకొకటి చూపిస్తానండి. ఇలా నీడిల్లో ఇలా ఒక రౌండ్ తిప్పి ఇలా కిందికి లాగేసేయాలి నీడిల్ అనేది. అది టైట్ అయిపోతుంది. ఇలా సైడ్కి అన్ని చెమ్కీలు పెట్టి ఇలాగా లాంగ్ నాట్ అనేది వేసుకోవాలండి. సేమ్ ప్రాసెస్. ఇలాగ మొత్తం మనము ఇలాగ చేసుకోవాలండి. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది వర్క్ కూడా. ఈజీగా మనమే చేసుకోవచ్చండి. చూసారు కదా, ఈ విధంగా వేసుకోవాలి.
నెక్ కూడా సేమ్ ప్రాసెస్ అండి, ఇలాగే చేసుకోవాలి. చూసారు కదా, మిడిల్లో ఇలా రౌండ్ ఉంది కదా, దాన్ని నాట్ స్టిచ్ చేస్తున్నానండి. ఈ విధంగా నీడిల్లోకి తీసుకొచ్చి కిందికి నీడిల్ అనేది కిందికి అనేసేయాలి. నీడిల్ గుంజేసి ఇలా టైట్గా అయిపోతుంది. ఇది నాట్ అండి. దీనికి కూడా 12 లేయర్స్ అండి, 6 థ్రెడ్. ఇలా ఒకే రౌండ్ తిప్పి నీడిల్ అనేది కిందికి గుంజేయాలి. ఈ విధంగా కిందికి నీడిల్ గుంజేస్తే టైట్ అయిపోతుంది. ఇది నాట్ అండి. ఈ విధంగా సర్కిల్ మొత్తం ఇలాగే చేసుకోవాలండి. చూసారు కదా, సర్కిల్ పార్ట్ అంతా ఇలాగా మొత్తం నాట్ వేసేసుకోవాలి. ఇలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి వర్క్ అనేది. బయట వేలు వేసి ఇచ్చే బదులు ఇలాగ మనమే, నాకైతే 50 రూపీస్ అయితే పడ్డదండి. అందులో ఇంకా నాకు సామాన్లు కూడా మిగిలాయి. థ్రెడ్, చమ్కీలు అన్నీ చాలా మిగిలాయండి. అవి మనం వేరే బ్లౌజ్ కూడా వాడుకోవచ్చండి. ఇలా మనం ఇంట్లోనే వేసుకోవచ్చు, వర్క్ అనేది చేసుకోవచ్చు నార్మల్ నీడిల్తోనే. ఇలా నాట్ అంతా సర్కిల్ అంతా వేసేసేయాలండి. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది వర్క్ కూడా. ఇలా మొత్తం ఫిల్ చేసేయాలండి, సర్కిల్ అంతా ఫిల్ చేసేయాలి ఈ విధంగా. ఇప్పుడు నెక్స్ట్ మనము ఆ సర్కిల్ చుట్టూ ఇలా షుగర్ బీడ్స్ అనేది వేసుకోవాలండి. ఇలా 4 అన్నా 6 అన్నా తీసుకొని ఈ విధంగా సర్కిల్ చుట్టూ ఇలాగా షుగర్ బీడ్స్ అనేది తీసుకురావాలండి. సేమ్ ప్రాసెస్. ముందున్న షుగర్ బీడ్స్లోకి నీడిల్ అనేది ఈ విధంగా వేసుకొని టైట్ చేసుకోవాలి. షుగర్ బీడ్స్ ఇట్లా 6 4 వేసుకోవచ్చండి. ఇలా రౌండ్ సర్కిల్ మొత్తం ఇలాగా వేసేసుకోవాలి. చూడ్డానికి నీట్గా కనిపిస్తుంది, ఫినిషింగ్ కూడా ఉంటుందండి. ఇలా ముందున్న షుగర్ బీడ్లోకి తీసుకొచ్చి ఇలా టైట్ చేసేసుకోవాలి. ఎవరైనా నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, సర్కిల్ అంతా ఈ విధంగా మనము షుగర్ బీడ్స్తోని ఈ విధంగా కుట్టుకోవాలండి. మళ్ళీ నీడిల్ అనేది ఇలా పైకి తీసుకొచ్చి దాన్ని చూసారు కదా, కింద చూసారు కదా, వర్క్ అనేది ఇలా ఫినిష్ అయిందండి. ఈ విధంగా సింపుల్గా మనమే చేసుకోవచ్చండి వర్క్ అనేది ఈజీగా, బాగుంటుంది. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.